ఒక అందమైన లేడీ డాక్టర్ ఐసీయూ బెడ్ దగ్గర నిలబడి ఉన్న పేషెంట్ దగ్గరకు వచ్చింది. ఆమె ఐ యామ్ సారీ అంటూ, మీ పరిస్థితి చాలా విషమంగా ఉంది. 1 గంట కంటే ఎక్కువ సమయం మీరు బ్రతకరని చెప్తాది. డాక్టర్ పేషెంట్ని, నీకు ఏదైనా చివరి కోరిక తీర్చుకో అని చెప్తాది. అతను తన బాబాయికి ఫోన్ చేసి లాకర్ మరియు బ్యాంకులో ఉన్న తన డబ్బు మరియు బంగారం అంతా తననే ఉంచుకోమని చెప్తాడు. తరువాత అతను తన తమ్ముడికి ఫోన్ చేసి తన భూములు మరియు ఇల్లులు అన్నీ తననే ఉంచుకోమని చెప్తాడు. తరువాత అతను తన డ్రైవర్కు ఫోన్ చేసి తన 30 సంవత్సరాల సేవ మరియు నిజాయితీ కారణంగా తన 3 కార్లను ఆ డ్రైవర్నే ఉంచుకోమని చెప్తాడు. ఆ లేడీ డాక్టర్ ఇదంతా విని, మీరు చాలా దయగలవారు మిస్టర్ సాయి రామ్ గారు అని పోగొడుతాది. ఆ పేషెంట్ తన పేరు సాయి రామ్ కాదని, తన పేరు శ్రీరామ్ అని చెప్పాడు. ఆ తర్వాత సాయి రామ్ ఎవరు ఇక్కడ అని లేడీ డాక్టర్ అడిగింది. ప్రక్క బెడ్ పేషెంట్ దగ్గుతూ చేయి పైకెత్తుతాడు. అప్పుడు ఆ లేడీ డాక్టర్ నీ పరిస్థితి చాలా సీరియస్గా ఉందని, గంటలోపు నువ్వు చనిపోతావని చెప్తాది. ఆ మాటకు ఆ పేషెంట్ షాక్ అయ్యి తను ఉన్న చోటనే పడిపోతాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని సాయి రామ్ అనే పేషెంట్ అడుగగా, ఆమె ఒక్క క్షణం ఆగి, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మిమ్మల్ని సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాము అని చెప్తాది. ఆ మాటకు ఆ పేషెంట్ కూడా షాక్ అవుతాడు. తన మొత్తం ఆస్తిని అందరికి ఇచ్చేశాడని.